ఒకప్పుడు మన హీరోలు టాలీవుడ్ లోనే స్టార్డమ్ తెచ్చుకొని ఒక టాప్ ప్లేస్ లో ఉంటే చాలు అనుకునే వాళ్ళం. కానీ ఎప్పుడైతే పాన్ ఇండియా మానియా అని మొదలైందో ఇంకా అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ కూడా మా హీరో పాన్ ఇండియా స్టార్ అవ్వాలని పట్టుకుని ఉన్నారు. అయితే ప్రభాస్ అన్న ఆల్రెడీ 5-6 పాన్ ఇండియా సినిమాలు తీసి ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆల్రెడీ కల్కి సినిమాతో పాన్ వరల్డ్ కూడా అడుగు పెట్టారు. బట్ అంతగా సక్సెస్ చూపించకపోయినా పార్ట్ 2 తో కొంచెం క్లిక్ అయితే చాలు పాన్ వరల్డ్ స్టార్ అయిపోతాడు. అయితే మన టైర్ 1 హీరోస్ లో మిగిలిన 5 హీరోల్లో ఎవరు నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ అవ్వబోతున్నారు అన్నది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎలిమినేట్ చేస్తున్నాం. ఎందుకంటే తనకి నార్మల్ గా మూవీస్ తీయడమే అంతగా ఇంట్రెస్ట్ లేదు. అందులో ఇప్పుడు డిప్యూటీ సీఎం ప్రజల మీద మొత్తం కాన్సన్ట్రేషన్ కూడా ఉంది. సో మిగతా 4 హీరోలు అంటే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రిన్స్ మహేష్ బాబు గారు, వీళ్ళ నలుగురులో ఫస్ట్ గా మహేష్ అన్న టాపిక్ వస్తే ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా తీయకపోయినా నెక్స్ట్ డైరెక్ట్ గా జక్కన్న గారితో పాన్ వరల్డ్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా రాజమౌళి గారి సినిమా అంటేనే పాన్ ఇండియాలోనే ఈజీగా క్లిక్ అయిపోద్ది. ఇంకా పాన్ వరల్డ్ గా తన మార్కెటింగ్ ని తీసుకుని వెళ్తున్నారంటే నో డౌట్ కన్ఫర్మ్ గా పక్కా బ్లాక్ బస్టర్ కొట్టి ఒక పాన్ వరల్డ్ స్టార్ గా నేమ్ తెచ్చుకుంటారు మన ప్రిన్స్ మహేష్ బాబు గారు. ఏంటయ్యా నీకు కాన్ఫిడెన్స్ అంటారా? సినిమాలో స్టోరీ లైన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అండ్ మెయిన్లీ విజువల్స్ కానీ ప్రతిదీ కూడా హాలీవుడ్ రేంజ్ లోనే ఉంటుందని స్వయంగా విజేంద్ర ప్రసాద్ గారే చెప్పుకొని ఒప్పుకున్నారు. ఏ సినిమాకి ఇంతలా నొక్కిపెట్టి చెప్పరు, కానీ బొమ్మ అదిరిపోద్ది అనేలా ఉంటేనే ఇలాంటి కాన్ఫిడెన్స్ ఉంటది కదా. ఒకవేళ సినిమా గట్టిగా క్లిక్ అయిందో అనుకోండి, ఇంకా మహేష్ అన్న రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒకవేళ క్లిక్ అవ్వకపోయినా పాన్ ఇండియా వైడ్ గా ఈజీగా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మన రాజమౌళి గారి మార్కెటింగ్ లో. సో కాబట్టి పాన్ ఇండియా స్టార్ గైనా మిగిలిపోవచ్చు. ఈ సినిమా అనేది డైరెక్ట్ గా 2026 లో తెర మీద చూసేపోతున్నామని రాజమౌళి గారు ఓపెన్ గా స్టేట్మెంట్ చేశారు. బట్ నాకైతే ఎటువంటి నమ్మకాలు లేవు. ఎందుకంటే మనందరికీ తెలుసు రాజమౌళి గారు 2-3 సంవత్సరాలు చేస్తారు కనీసం ఒక సినిమాకి. అలాంటిది ఇది ఒక పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ. సో ఈజీగా 4 to 5 years టైం పడుతుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మూవీది ఇంకా పెండింగ్ లోనే ఉందంట. ఎలా అయినా ఈ ఇయర్ లో స్క్రిప్ట్ వరకు, పోస్ట్ ప్రొడక్షన్ వరకు మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ జాన్ ఫెబ్ కి షూటింగ్ మొదలు పెడతారంట. సో మొదలు పెట్టి అన్ చేసి ఆఫ్టర్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రమోషన్స్ అబ్బో చాలా ఉంది. డీప్ గా వెళ్తే మూవీ ఎలా లేదన్నా 2028 లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే పార్ట్ 1 తో క్రియేట్ చేసుకున్న హైప్ నార్మల్ కాదు. పుష్ప అంటే తగ్గేదేలే అని మన ఇండియాలోనే కాదు టోటల్ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక మంచి హైప్ ని బిల్డ్ చేసుకున్నారు. అంతేకాదు యూట్యూబ్ లో పుష్ప 2 మూవీ టీమ్ నుంచి ఒక సాంగ్ గానీ, ఒక అప్డేట్ గానీ, కనీసం టీజర్ వస్తే చాలు 100 millions ఆఫ్ వ్యూస్ ఈజీగా దాటిపోతుంది. సో అది చూస్తే చాలు మూవీ మీద ఉన్న హైప్ నార్మల్ కాదని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ అంతేకాదు పుష్ప 1 లాగా ఎలా పడితే అలా మూవీ సీన్స్ తీసేయకుండా ప్రతి సీన్ కూడా చెక్కి ఒక డైమండ్ లాంటి సీన్స్ తీస్తున్నారంట సుకుమార్ గారు. అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే పార్ట్ 1 తో తన యాక్టింగ్ ఏంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకొని నేషనల్ అవార్డే డైరెక్ట్ గా కొట్టేశారు. అలాంటి ఇప్పుడు పార్ట్ 2 లో ఇంకా గట్టిగా ఎఫర్ట్స్ పెట్టి ప్రతి సీన్ కూడా ఎన్ని టేక్స్ అయినా పర్లేదు పర్ఫెక్ట్ గా వచ్చే వరకు కూడా ట్రై చేస్తూనే ఉన్నారంట. ఆ తర్వాత అల్లు అర్జున్ గారి లైనప్ ఏంటి అని ఒక లుక్ వేసుకుంటే డైరెక్టర్ త్రివిక్రమ్ గారితో ఏకంగా 800 నుంచి 1000 కోట్లకు పైగానే బడ్జెట్ ని పెట్టి ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని తీయబోతున్నారు. సినిమాకి బడ్జెట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, కానీ బయట నడుస్తున్న టాక్ అండ్ ఎస్టిమేషన్ ప్రకారం చెప్తున్నా. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా తీయబోతున్నాడు. సందీప్ రెడ్డి వంగ గారు ఇప్పటి వరకు తీసింది 2 సినిమాలు గానీ నార్త్ లో ఒక మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఆ తర్వాత జైలర్ సినిమాతో కలెక్షన్ సునామీ రప్పించి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న డైరెక్టర్ నెల్సన్ గారితో ఒక సినిమా ఉండబోతుందంట. ఆఫ్టర్ అట్లీ గారితో కూడా ఒక సినిమా ఉండబోతుందని బయట టాక్ నడుస్తుంది. ఇలా చూసుకుంటే అల్లు అర్జున్ గారి లైనప్ అన్నది చాలా క్లీన్ అండ్ క్లియర్ గా ఉంది. ఏదైనా సినిమాతో వన్స్ పాన్ ఇండియాలోకి మనం అడుగు పెట్టామే అనుకోండి, ఆ పాన్ ఇండియా మార్కెటింగ్ అన్నది మనం స్టిల్ అలానే ఉంచుకోవాలి యాక్టివ్ లో అనుకున్నా, లేదా ఇంకొంచెం బిల్డ్ చేసుకోవాలనుకున్నా సరే నెక్స్ట్ ఇంకో 2-3 సినిమాలు పాన్ ఇండియా బయట గా హిట్ కొడితే చాలు ఆ స్టెబిలిటీ అన్నది అలా ఉండిపోతుంది. ఎగ్జాంపుల్ గా మన ప్రభాస్ అన్నని తీసుకోండి. ఇప్పటికి ఒక సినిమా ఫ్లాప్ అయినా సరే కలెక్షన్స్ మాత్రం ఈజీగా 100 కోట్లలో రప్పించేస్తాయి. అలానే ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా మార్కెటింగ్ ని మంచిగా బిల్డ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే దేవరా సినిమాతో September 27th మన కళ్ళ ముందుకు రాబోతున్నారు. మూవీ టీం వాళ్ళు సినిమా మీద ఒక మంచి హైప్ ని క్రియేట్ చేసుకుని ఉన్నారు. ఎందుకంటే అటు నార్త్ యాక్టర్స్ చూసుకుంటే సైఫ్ అలీ ఖాన్ గారు, జాన్వీ కపూర్ గారు, బాబీ డియోల్ గారు ఇలా చాలా మంది ఉన్నారు. అండ్ అంతేకాదు తెలుగులో మంచి యాక్టర్స్ ని చూస్ చేసుకున్నారు. ఇప్పటి వరకు మూవీ నుంచి వచ్చిన 2 సాంగ్స్ కూడా యూట్యూబ్ లో రికార్డులను తొలగొట్టేస్తుంది. సినిమాకి జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు ఈజీగా 500 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని నా ఒపీనియన్. ఆ తర్వాత
జూనియర్ ఎన్టీఆర్ గారి లైన్అప్ చూసుకుంటే ఒక మంచి సక్సెస్ ని పార్ట్ 1 తో అచీవ్ చేసుకుంది అనుకోండి, పార్ట్ 2 కోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తారు యాస్టీస్ పుష్ప లాగా. ఇది ఎవరి విషయం పక్కన పెట్టేస్తే ప్రశాంత్ నీల్ గారితో తర్వాత డ్రాగన్ అనే ఒక పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ అంటే మినిమం గ్యారంటీ ఉంటది. సాదా సైదాగా తీసిన సలార్ అండ్ కేజీఎఫ్ సిరీస్ ఈజీగా 100 కోట్లు రప్పించేసాయి అండ్ అందులో ఎలివేషన్స్ కూడా నార్మల్ గా ఉండవు. అలాంటిది ఎన్టీఆర్ 31 సినిమా అన్నది ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. మరి ఎన్టీఆర్ గారిని ఎలాంటి ఎలివేషన్స్ తో చంపేస్తారో నేనైతే ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అండ్ అటు నార్త్ సైడ్ అయ్యన్ ముఖర్జీ గారి డైరెక్షన్ లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం అయిన వార్ 2 లో ఎన్టీఆర్ గారు విలన్ గా నటించబోతున్నారు. వామ్మో, వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇలా చూసుకుంటే యాజ్ వెల్ యాజ్ అల్లు అర్జున్ గారు లాగే ఎన్టీఆర్ గారు కూడా తన మార్కెటింగ్ ని బిల్డ్ చేసుకుని ఈజీగా పాన్ ఇండియా స్టార్ గా స్టెబిలిటీగా ఉండిపోతాడు. నిజానికి ఇంకా అల్లు అర్జున్ కంటే ఒక మెట్టు పైన ఉన్నారని చెప్పుకోవచ్చు. తర్వాత రామ్ చరణ్ గారి విషయానికి వస్తే రామ్ చరణ్ గారి కెరీర్ కొంచెం క్రిటికల్ గా ఉంది. కామెంట్ లో ఫస్ట్ వేసుకోకుండా చెప్పిన వరకు వినండి మామ, లాస్ట్ వరకు కూడా చూడండి. ఎందుకంటే ఫస్ట్ గా గేమ్ చేంజర్ కోసం మాట్లాడుకుంటే డైరెక్టర్ శంకర్ గారికి ఇండియా మొత్తంగా ఒక మంచి గుర్తింపు ఉంది కాదన్ను. బట్ తను లాస్ట్ గా హిట్ కొట్టింది అప్పుడెప్పుడో 10 సంవత్సరాల క్రితం కొట్టాడు. అండ్ సినిమా షూటింగ్ అన్నది అప్పుడెప్పుడో RRR కంటే ముందే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అన్ని స్టార్ట్ అయ్యి ఇప్పటికి 4 years అయింది. బట్ ఇప్పటికి కనీసం మూవీ నుంచి ఒక 10 పోస్టర్లు కూడా రిలీజ్ చేయలేదు. కనీసం ఒక 2-3 సాంగ్స్ కూడా ఇంకా దింపలేదు. దించిన ఒక్క సాంగ్ కూడా సరైన గుర్తింపుని తెచ్చుకోలేకపోయింది. ఒక కమర్షియల్ సాంగ్ గా మిగిలిపోయింది. ఈ సినిమాను December 20న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇలా చూసుకుంటే గట్టిగా 3 నెలలు మాత్రమే ఉంది సినిమా రిలీజ్ కి. అంటే ఈ 3 నెలల్లో మూవీ టీం వాళ్ళు కనీసం హైప్ ని బిల్డ్ చేసుకోవాలి కదా. బట్ స్టిల్ మూవీ టీం నుంచి అసలు ఎటువంటి అప్డేట్స్ కూడా లేవు. సో కాబట్టి మూవీ మీద హైప్ సరిగ్గా బిల్డ్ చేసుకోలేకపోయింది. 100 కోట్ల కలెక్షన్స్ వస్తాయన్న నమ్మకం కూడా అంతగా లేదు. వచ్చిన అంతో ఇంతో కలెక్షన్స్ కూడా రామ్ చరణ్ గారిని చూసి వస్తాయి. పోనీ ఇది పక్కన పెట్టేస్తే ఆ తర్వాత ఒక పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ తో రామ్ చరణ్ గారు సినిమా తీయబోతున్నారా అంటే అది కూడా కాదు. ఉప్పిన సినిమాతో ఒక కమర్షియల్ హిట్ ని సొంతం చేసుకుని ఒక డెబ్యూట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయిన RC16 మూవీని తీయబోతున్నారు. పోనీ ఈ సినిమా అయినా ఒక రా అండ్ రస్టీ గా ఉంటే మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పొచ్చు. బట్ ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ మామ. ఒక కామెడీ జోనర్ లోనే సినిమా అంతా రన్ అవబోతుందంట. గేమ్ చేంజర్ సినిమా అన్నది ఒకవేళ మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలెక్షన్ సునామీ రప్పిస్తే ఇండియా వైడ్ గా కూడా నెక్స్ట్ మూవీ యావరేజ్ హిట్ కొట్టినా చాలు రామ్ చరణ్ గారి స్టెబిలిటీ అయితే కొంచెం మేనేజ్ చేయొచ్చు. తర్వాత డైరెక్టర్ సుకుమార్ గారికి ఎలానో ఇప్పుడు పుష్పతో ఒక మంచి ఫేమ్ వచ్చింది కాబట్టి ఆ ఫేమ్ పుష్ప 2తో ఇంకా కొంచెం పెద్దదవుద్ది కాబట్టి తనని పట్టుకొని ఒక సినిమా తీస్తే చాలు ఒక రా ఇంట్రెస్టింగ్ మోడ్ లో. ఇంకా రామ్ చరణ్ గారిని కూడా ఆపేవాడే ఎవరు లేడు. ఫైనల్ గా అసలు ఇటువంటి మనస్పార్థాలు లేకుండా నేను చెప్తుంది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరికి నెక్స్ట్ పాన్ ఇండియా వైడ్ గా ఒక మంచి స్టెబిలిటీని మెయింటైన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి లేవా పాసిబుల్స్ అంటే ఈజీగా చెప్తున్నా ఉన్నాయి. బట్ కొంచెం కష్టంగా క్రిటికల్ స్టేజెస్ లో ఉన్నాయి. రామ్ చరణ్ గారి కెరీర్ అన్నది గేమ్ చేంజర్ సినిమాతోనే ముడిపడి ఉన్నాయి. ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ అయిందా ఇంకా రామ్ చరణ్ గారిని ఆపేవాడే లేదు. గ్లోబల్ స్టార్ రేంజ్ లో మార్కెటింగ్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఈ వీడియో అయితే ఇంత మామ. నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మేము ముందుకు వస్తామని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.